హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ అనే కాన్సెప్ట్లో కొన్ని క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో విదౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడు క్వశ్చన్స్ కంటే ముందు చిన్న పాయింట్ ఒకటి చెప్తా, అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏంటి ఆ పాయింట్ అంటే, మనకు గనక డిస్కౌంట్ పర్సంటేజ్ అలాగే లాస్ పర్సంటేజ్ ఈ రెండు ఉన్నాయనుకోండి, ఈ రెండు ఇచ్చాడు అనుకోండి, ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనం కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ రేషియో ఎలా వస్తుందంటే, కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 మైనస్ లాస్ పర్సంటేజ్ అనమాట. ఓకేనా? సో డిస్కౌంట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్ ఈ రెండు ఇస్తే మనం ఏం చేస్తామంటే కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో ఈ విధంగా అయితే ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. ఇలాంటి ఫార్ములానే, సేమ్ ఫార్మేట్లో ఉండే ఫార్ములానే నేను ఒకటి చెప్పాను. ఏంటి ఆ ఫార్ములా అంటే, అక్కడేమో మనకి డిస్కౌంట్ పర్సంటేజ్, ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్తాడనమాట. ఇలా ఈ రెండు ఇచ్చినప్పుడు ఈ కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో ఎలా కట్టాలో చెప్పాను నిన్న. అవునా? ఇక్కడేమో డిస్కౌంట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్, నిన్న చెప్పిందేమో డిస్కౌంట్ పర్సంటేజ్, ప్రాఫిట్ పర్సంటేజ్ అనమాట. సో అక్కడ ఏం చెప్పాను నేను, కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో ఎలా వస్తుందంటే 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ అనమాట. ఓకేనా? ఇక్కడ వేరియేషన్ ఎక్కడ వస్తుందంటే, మీకు ఇక్కడ ఫార్ములా అంతా సేమ్ ఉంటుంది, ఈ రెండిట్లో ఫార్ములా అంతా సేమ్ ఉంటుంది, బట్ వేరియేషన్ ఎక్కడ వస్తుందంటే ఇదిగోండి ఇక్కడ వస్తుంది అనమాట. ఈ పార్ట్లో వస్తుంది. ఎక్కడ? ఇదిగోండి ఈ పార్ట్లో వస్తుంది. ఇక్కడ ఎలా వస్తుందంటే, ప్రాఫిట్ వచ్చినప్పుడేమో మనకి ప్లస్ వచ్చింది, ప్రాఫిట్ వచ్చినప్పుడు ఏమొచ్చింది, ప్లస్ వచ్చింది. అలాగే లాస్ వచ్చినప్పుడేమో మైనస్ వచ్చింది అనమాట. అది ఒక్కటి గుర్తుపెట్టుకున్నారంటే మీకు ఈ రెండు ఫార్ములాస్ అనేవి సింపుల్గా వచ్చేస్తాయి అనమాట. ప్రాఫిట్ వచ్చినప్పుడు ప్లస్, లాస్ వచ్చినప్పుడు మైనస్ అనమాట. ఈ రెండు నేర్చుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ అన్ని సింపుల్గా అయిపోతాయి అనమాట, వీటి మీద డిపెండ్ అయిన క్వశ్చన్స్ అన్ని. ఓకేనా? సో విదౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్స్. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే, ఏ షాప్ కీపర్ మార్క్స్ ఎవ్రీ ఐటెమ్ 25% అబౌవ్ ది కాస్ట్ ప్రైస్ and allowed 10% discount. Shruti, being a regular customer, got 5% additional discount on the bill and paid rupees 2394 for the item purchased. What is the cost price of the item in rupees అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక దుకాణదారుడు ప్రతి వస్తువు ధరను కొన్న వేల కంటే 25% ఎక్కువగా మార్క్ చేశాడు మరియు 10% డిస్కౌంట్ ఇచ్చాడు. శృతి ఒక డైలీ కస్టమర్ కాబట్టి ఆమె బిల్లు మీద 5% అదనపు డిస్కౌంట్ పొందింది మరియు కొనుగోలు చేసిన వస్తువుకు 2394 రూపాయలు చెల్లించింది. ఆ వస్తువు యొక్క కొన్న వేల రూపాయలలో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈ షాప్ కీపర్ ఉన్నాడు, వీడేం చేస్తున్నాడు అంటే ప్రైజ్ని ఏం చేస్తున్నాడు, కాస్ట్ ప్రైస్ కంటే 25% ఎక్కువ మార్క్ చేస్తున్నాడు. ప్రైజ్ని ఏం చేస్తున్నాడు, కాస్ట్ ప్రైస్ కంటే 25% ఎక్కువ మార్క్ చేస్తున్నాడు. సో ఇక్కడ లెటర్స్ సే కాస్ట్ ప్రైస్ వచ్చేసి 100% అనుకుంటే, అప్పుడు ప్రైజ్ని ఏం చేస్తున్నాడు, దీని మీద 25% ఎక్కువ మార్క్ చేస్తున్నాడు. సో దాన్ని బట్టి మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది, 125% అవుతుంది. అవునా కదా? 125% అవుతుంది. ఎందుకంటే దీని మీద 25% ఎక్కువ కాబట్టి మార్కెట్ ప్రైస్ ఏమవుతుందంటే 125% అవుతుంది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, అండ్ అలౌడ్ 10% డిస్కౌంట్. సో 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు అనమాట. డిస్కౌంట్ దేని మీద ఇస్తాడు, మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తాడు. అవునా? సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత, 125%. అవునా? సో 125%. దీని మీద డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు, 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు. మరి ఇక్కడ 10% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది, 1/10 అవుతుంది. డిస్కౌంట్ కాబట్టి మైనస్ అనమాట. ఓకేనా? సో దీన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు అంటే 10 ఉండాల్సింది ఏంటి, 10 ఉండాల్సింది ఏమైంది, 1 తగ్గింది. 1 తగ్గిందంటే 9 అయింది అనమాట. ఓకేనా? సో అలా ఇంటూ 9/10 అవుతుంది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అండ్ శృతి బీయింగ్ ఏ రెగ్యులర్ కస్టమర్ గాట్ 5% అడిషనల్ డిస్కౌంట్. అంటే మళ్ళీ శృతి అనే ఆమె రెగ్యులర్ కస్టమర్ కాబట్టి మళ్ళీ 5% డిస్కౌంట్ వచ్చింది. ఓకేనా? అడిషనల్ డిస్కౌంట్ వచ్చింది అనమాట. మరి ఇక్కడ 5% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది, 1/20 అవుతుంది. 5/100 కదా, సో 1/20 అవుతుంది. సో ఇక్కడ డిస్కౌంట్ కాబట్టి మైనస్ అనమాట. అంటే సింపుల్గా ఇక్కడి నుంచి చెప్పండి, ఇక్కడి నుంచి చెప్తే ఏమవుతుంది, 20 ఉండాల్సింది ఏమైంది, 1 తగ్గింది. 1 తగ్గిందంటే 19 అవుతుంది అనమాట. అలా ఇంటూ 19/20 చేస్తే ఏమవుతుందంటే, అలా ఇదంతా ఏమవుతుందంటే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది అనమాట. ఓకేనా? సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, అండ్ పెయిడ్ రూపీస్ 2394. అంటే శృతి ఎంత పే చేసిందంటే 2394 రూపాయలు పే చేసింది అనమాట. 2394 రూపాయలు పే చేసింది. ఈమె ఎంత పే చేసిందంటే మీనింగ్ ఏంటి, షాప్ ఓడు ఈమెకి ఇన్ని రూపాయలకి అమ్మాడనే కదా మీనింగ్. అవునా కదా? ఈమె ఎంత పే చేసిందంటే షాప్ ఓడు ఈమెకి 2394
7,394 రూపాయలకి అమ్మాడని మీనింగ్ అనమాట. ఓకేనా. మరి పర్సంటేజ్లోనేమో ఎంతకు అమ్ముతున్నాడు, సెల్లింగ్ ప్రైస్ అని చెప్పే కదా. సో ఎంతకు అమ్ముతున్నాడు, మనీ రూపంలోనేమో ఎంతకు అమ్ముతున్నాడు. సో రెండు సెల్లింగ్ ప్రైస్లు కాబట్టి రెండు ఈక్వల్ అయిపోతాయి అనమాట. ఓకేనా. సో ఇది కండిషన్. అయితే మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. మరి కాస్ట్ ప్రైస్ అంటే ఎంత, 100% కదా. సో 100% వాల్యూ ఎంత కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుందా, క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 100 ఇంటూ 2394 అవుతుందా, 2394 అవుతుంది. అలాగే ఇక్కడ ఉన్న వాల్యూ అంతా ఎక్కడికి వెళ్తుంది, డివైడెడ్ బైలోకి వెళ్తుంది. అవునా కదా. డివైడెడ్ బై ఏమవుతుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 125 ఇంటూ 9/10 ఇంటూ 19/20. ఇక్కడేమో బై 10, ఇక్కడేమో బై 20. అవునా. సో ఈ రెండు పైకి వెళ్ళిపోయి ఇంటూ 200 అవుతాయి కదా, ఇంటూ 200 అవుతాయి అనమాట. ఓకేనా. ఇంటూ 200 అవుతాయి. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది, కాస్ట్ ప్రైస్ వస్తుంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 100లో 25 4 టైమ్స్ పోతుంది, 25 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. అవునా. అలాగే 5 ఇక్కడ 1 టైం పోతుంది, 5 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 5 40 టైమ్స్ పోతుంది. అవునా కదా. అలాగే ఇక్కడ 9 పోతుంది చూడండి, 9 ఇక్కడ 23లో 2 టైమ్స్ పోతుంది. 9 రోజులు 18 పోతే 5 మిగులుతుంది, 59 అవుతుంది. 59 అంటే 9 6 సార్లు పోతుంది, 9 6 54. 54 పోతే 59లో 5 మిగులుతుంది, మళ్ళీ 54 అవుతుంది, అంటే మళ్ళీ 6 టైమ్స్ పోతుంది అనమాట. అవునా. అలాగే ఇక్కడ 19 అనేది 26లో 1 టైం పోతుందా, 1 టైం పోతుంది. 1 టైం పోగా 7 మిగులుతుంది. అవునా కదా. 19 పోతే 7 మిగులుతుంది, 76 అవుతుంది. 76 అంటే 4 టైమ్స్ పోతుంది అనమాట 19 అనేది. అవునా. సో 4 ఇంటూ 14 ఇంటూ 40 అనమాట. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి లాస్ట్లో 0 కన్ఫర్మ్గా వచ్చింది. 4 ఇంటూ 4 16 ఇంటూ 14 అనమాట. 16 ఇంటూ 14 అంటే ఏం చేద్దామంటే 16 ఇంటూ 10 చేయి 160 అవుతుంది, ప్లస్ 16 ఇంటూ 4 అనమాట, అంటే 64 అవుతుంది. 160 ప్లస్ 64 అంటే ఎంత అవుతుంది అంటే 160 ప్లస్ 64 అంటే 224 అవుతుంది అనమాట. ఎంత అవుతుంది, 224 అవుతుంది. పక్కన 0 ఉంది కాబట్టి 2240 రూపీస్ అనేది ఏమవుతుందంటే మనకి కాస్ట్ ప్రైస్ అవుతుంది అనమాట. 2240 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ అర్థమైందా, డిస్కౌంట్ ఎంత, 10% అంటే 1/10 డిస్కౌంట్ కాబట్టి మైనస్ తీసుకున్నాం. ఈ 10 ఉండాల్సింది ఈ డిస్కౌంట్ తీసేసాం. డిస్కౌంట్ తీసేస్తే మనకి ఏమొస్తుంది, సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. అలా ఇంటూ 9/10 చేస్తే సెల్లింగ్ ప్రైస్, అలాగే 19/20 చేస్తే ఈ విధంగా చేస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ వచ్చింది అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే అరవింద్ బాట్ అన్ ఆర్టికల్ ఫర్ ₹X, he sold it to Biru at a loss of 15%. Biru spent ₹126 on its transportation and sold it to Meenu at a profit of 25%. If Meenu bought it for ₹1,475, then find the value of ₹X అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అరవింద్ ₹X ఒక ఆర్టికల్ కొనుగోలు చేశాడు. అతను 15% నష్టంతో బిరుకు అమ్మాడు. బిరు దాని రవాణాకు ₹126 ఖర్చు పెట్టాడు మరియు మీనుకు 25% లాభంతో అమ్మాడు. మీను దాన్ని ₹1,475 కొనుగోలు చేసింది. అప్పుడు ₹X విలువను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ అరవింద్ అనేవాడు ₹X పెట్టి ఒక ఆర్టికల్ అయితే కొన్నాడు అనమాట. అయితే ఈ కొన్న ఆర్టికల్ ఏం చేశాడు, సోల్డ్ ఇట్ టు బిరు ఎట్ ఎ లాస్ ఆఫ్ 15%. సో బిరుకి 15% లాస్తో అమ్మాడు. ఓకేనా. అరవింద్ ఏం చేస్తున్నాడు, ఒక ఆర్టికల్ని బిరుకు అమ్ముతున్నాడు. ఎలా అమ్ముతున్నాడు అంటే ఎట్ ఎ లాస్ ఆఫ్ 15% లాస్కి అమ్ముతున్నాడు. అవునా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, బిరు స్పెంట్ 126 ఆన్ ట్రాన్స్పోర్టేషన్, అంటే వీడు కొనుక్కున్న తర్వాత దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ₹126 ఎక్స్ట్రాగా అయితే ఖర్చు పెడతాడు. అవునా. ఖర్చు పెట్టి ఏం చేస్తాడు, అండ్ సోల్డ్ ఇట్ టు మీను ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 25%. సో ఆ ఆర్టికల్ మీద ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ₹126 ఎక్కువ ఖర్చు పెట్టి దాన్ని ఏం చేస్తాడు, అమ్మేస్తాడు. ఎవరికి, మీనుకు అమ్మేస్తాడు. ఎంతకు అమ్ముతాడు అంటే, ఎలా అమ్ముతాడంటే 25% ప్రాఫిట్కి అమ్ముతాడు. ఓకేనా. 25% ప్రాఫిట్కి అయితే అమ్ముతాడు. అవునా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, మీను బాట్ ఇట్ ఫర్ ₹1475, అంటే మీను ఈ బిరు దగ్గర నుంచి ఎంత కొందంటే ₹1,475 అయితే కొందనమాట. మరి ఇక్కడ మీను 1,475 కొంది అంటే మీనింగ్ ఏంటి, బిరు ₹1,475 అమ్మాడనే కదా మీనింగ్. అవునా కదా. ఈమె కొందంటే వీడు అమ్మాడని మీనింగ్. ఎంతకు అమ్మాడంటే ₹1,475 అయితే అమ్మాడు. కానీ ఇక్కడ బిరు ఎలా అమ్ముతున్నాడు,
25% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. మరి 25% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 125% అవుతుంది. అవునా కదా, 125% అవుతుంది. మనీ రూపంలోనేమో ఇంత, మరి రెండు సెల్లింగ్ ప్రైస్లు కాబట్టి ఈక్వల్ చేసుకోండి. అయితే ఇక్కడ బిరువుకు సంబంధించిన కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 100% అవుతుంది. పర్సంటేజ్లో 100%. ఓకేనా. సో అలా 100% కనుక్కుంటే బిరువు కాస్ట్ ప్రైస్ వస్తుంది. చూడండి ఇక్కడ పర్సంటేజ్ క్యాన్సిల్. 25 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది, 25 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది. 5 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 5 రోళ్ళు 10, 5 9 45, ఇంక 2 మిగులుతుంది, 5 5 25 అనమాట. ఓకేనా. 4 5 20, 2 క్యారీ, 4 9 36, అది ఒక 2 38, 3 క్యారీ, 4 రోళ్ళు 8, అది ఒక 3 1180 అవుతుంది అనమాట. అయితే ఇక్కడ బిరు ఎంత పెట్టి కొన్నాడు అంటే 1180 పెట్టి కొన్నాడు. కానీ ఇది నిజం కాదనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ 1180లో వీడు ఏదైతే ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టాడో అది కూడా ఉంటుందన్నమాట. సో అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టిన దాన్ని ఇందులోంచి తీసేయాలన్నమాట. అంటే -126 చేయాలి. చేస్తే ఏమవుతుందంటే బిరు ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ వస్తుందన్నమాట. సో ఇక్కడ 10లోంచి 6 పోతే ఎంత ఉంటుంది, 4 ఉంటుంది. ఇక్కడేమో 7 ఉంటుంది, 7లోంచి 2 పోతే 5 ఉంటుంది. అలాగే ఇక్కడ 1లోంచి 1 పోతే 0 అనమాట, ఇక్కడ 1 అనమాట. అలా బిరు కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందంటే ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ 1054 అనమాట. దీని మీద 126 ఎక్కువ ఖర్చు పెడతాడు ట్రాన్స్పోర్టేషన్కి. ఓకేనా. అలా బిరు కాస్ట్ ప్రైస్ ఇది. మరి బిరు ఇంత పెట్టి కొన్నాడు అంటే మీనింగ్ ఏంటి, ఈ ఏ అనేవాడు అరవింద్ అనేవాడు బిరువుకి ఇంతకు అమ్మాడని మీనింగ్ అనమాట. బిరువు కొన్నాడంటే అరవింద్ అమ్మాడనే కదా. అవునా కదా, బిరువుకి అరవింద్ అమ్ముతున్నాడు. అలా అరవింద్ ఎంతకు అమ్ముతాడంటే 1054కి అయితే అమ్ముతాడు, 1054 రూపాయలకి అమ్ముతాడు. కానీ వీడు ఎలా అమ్ముతున్నాడు, 15% లాస్కి అమ్ముతున్నాడు. మరి 15% లాస్కి అమ్ముతున్నాడు అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 85% అవుతుంది. అవునా కదా, 85% అవుతుంది. మరి అలాంటప్పుడు అరవింద్ యొక్క కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, 100% అవుతుంది. పర్సంటేజ్లో 100% అనమాట. సో ఇక్కడ మనల్ని అడిగింది ఏంటంటే రూపీస్ కదా. రూపీస్ అంటే ఏంటి, అరవింద్ ఎంతకైతే కొన్నాడో అది అనమాట. అంటే అరవింద్ కాస్ట్ ప్రైస్ అనమాట అడిగింది. సో ఓకేనా. సో ఈ 100% కనుక్కుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్డ్. ఇక్కడ చూస్తే మనకి ఏమవుతుందంటే ఇక్కడ 5 పోతుంది చూడండి. 5 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 17 టైమ్స్ పోతుంది. 5 ఇక్కడ 20 టైమ్స్ పోతుందా. అవునా కదా. సో అలాగే 17 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుందంటే 105లో 6 టైమ్స్ పోతుంది. ఎందుకంటే 17 6లు 102 అనమాట. ఓకేనా, 102. ఇంకా 3 మిగులుతుంది, 34 అవుతుంది. 34 అంటే 17 2 సార్లు పోతుంది అనమాట. ఓకేనా. సో 2 × 62 అంటే ఎంత అవుతుంది, 124 అవుతుంది. పక్కన సున్నా కాబట్టి 1240. అలా ఏ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే X రూపీస్, అది ఎంత అంటే 1240. ఓకేనా. ఇక్కడ మనం ఇక్కడ నుంచి రివర్స్ వచ్చామన్నమాట. ఓకేనా. రివర్స్ వచ్చి మనం ఏ యొక్క కాస్ట్ ప్రైస్ కనుక్కున్నాం. అర్థమైందా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే సురభి సోల్డ్ అన్ ఆర్టికల్ ఫర్ ₹176 ఆఫ్టర్ గివింగ్ 12% డిస్కౌంట్ ఆన్ ఇట్స్ మార్కెట్ ప్రైస్. హ్యాడ్ షీ నాట్ గివెన్ ఎనీ డిస్కౌంట్ షీ వుడ్ హ్యావ్ ఎర్న్డ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 25%. వాట్ ఈస్ ద ప్రైస్ ఇన్ రూపీస్ ఆఫ్ ద ఆర్టికల్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సురభి ముద్రించిన ధరపై 12% డిస్కౌంట్ ఇచ్చాక ₹176కి ఒక ఆర్టికల్ని విక్రయించింది. ఆమె ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వకపోతే 25% లాభం పొందేది. ఆ ఆర్టికల్ యొక్క ధర రూపాయలలో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ సురభి ఏం చేస్తుంది, 176 రూపీస్కి ఒక ఆర్టికల్ని అమ్ముతుంది. అది కూడా ఎలాగంటే ఆఫ్టర్ గివింగ్ 12% డిస్కౌంట్ ఆన్ మార్కెట్ ప్రైస్. అంటే మార్కెట్ ప్రైస్ మీద 12% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఈ 176 రూపీస్కి అయితే అమ్ముతుంది. ఓకేనా. సపోజ్ ఇక్కడ మార్కెట్ ప్రైస్ అనేది లెటెస్ 100 పార్ట్స్ అనుకుందాం. అవునా, 100 పార్ట్స్ అనుకుందాం. దీని మీద 12% డిస్కౌంట్ ఇస్తున్నాడు. అంటే 12 పార్ట్స్ డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఓకేనా. సో దీని మీద 12 పార్ట్స్ డిస్కౌంట్ తీసేస్తే, ఓకే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 12% డిస్కౌంట్ ఇస్తున్నాడు. అంటే 12 పార్ట్స్ డిస్కౌంట్ ఇస్తున్నాడు. డిస్కౌంట్ తీసేస్తే మనకి ఏమొస్తుంది, సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. మరి 100లోంచి 12 పోతే ఏమవుతుంది, 88 పార్ట్స్ అవుతుంది. ఇది సెల్లింగ్ ప్రైస్. కానీ ఇక్కడ మనీ రూపంలో సురభి ఎంతకు అమ్ముతుంది, 176 రూపీస్కి అమ్ముతుంది. మరి ఇక్కడ ఇది సెల్లింగ్ ప్రైజే, ఈ 176 రూపీస్ కూడా సెల్లింగ్ ప్రైజే. అవునా కదా, రెండు ఈక్వల్ అవుతాయి. అలాంటప్పుడు 1 పార్ట్ ఏమవుతుంది, 1 పార్ట్ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి 2 రూపీస్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది 2 రూపీస్ అవుతుంది. అలా వదిలేసేయండి. ఇక్కడ సెకండ్ కేసులో చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, హ్యాడ్ షీ నాట్ గివెన్ ఎనీ డిస్కౌంట్. అంటే ఇక్కడ డిస్కౌంట్ ఏమి ఇవ్వాల. అంటే సింపుల్గా ఏం చెప్పుకోవచ్చు, డిస్కౌంట్ అనేది 0% అనమాట. ఏమీ ఇవ్వలేదు కదా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఇలా ఇవ్వకపోతే, డిస్కౌంట్ ఏమీ ఇవ్వకపోతే అప్పుడు ఏమంటున్నాడు, షీ వుడ్ హ్యావ్ ఎర్న్డ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 25%. అప్పుడు ఈమెకి ప్రాఫిట్ వచ్చేది అనమాట. ఎంత పర్సెంట్ అంటే 25% ప్రాఫిట్ వచ్చేది. అవునా. అయితే ఇక్కడ మనల్ని అడుగుతుంది ఏంటంటే కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ మనకి
ఇక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్ ఉంది, ప్రాఫిట్ పర్సంటేజ్ ఉంది. సో ఈ రెండింటిని వాడుకొని మనం ఏం కనుక్కోవచ్చు, కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో కట్టొచ్చు కదా, అవునా కదా. కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో కట్టొచ్చు. ఎలా అంటే 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ 0 కాబట్టి 100 మైనస్ 0 వదిలేసాయి, బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే 25 కదా. సో 100 ప్లస్ 25 125 అవుతుంది అనమాట. అయితే ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఏమవుతుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 1/2 అయితే అప్పుడు మార్కెట్ ప్రైస్ 100 పార్ట్స్ కదా, 100 పార్ట్స్ అంటే 200 అవుతుంది అనమాట. ఓకేనా, 200 అవుతుంది. సో క్రాస్ మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ అయిపోతుంది అనమాట. లేదంటే క్యాన్సిల్ చేసేసేయండి. ఇక్కడ 25 ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ పోతుంది. 25 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది. 5 1 టైం పోతుంది, 5 ఇక్కడ 40 టైమ్స్ పోతుంది. అలా కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 40 × 4 అంటే 160 రూపీస్ అవుతుంది అనమాట. ఓకేనా, సో అలా కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఏమవుతుందంటే 160 రూపీస్. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద కాస్ట్ ఆఫ్ 10 చైర్స్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఆఫ్ 4 టేబుల్స్, ద కాస్ట్ ఆఫ్ 15 చైర్స్ అండ్ 2 టేబుల్స్ ఈజ్ ఈక్వల్ టు ₹2000, ద కాస్ట్ ఆఫ్ ఎ టేబుల్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 10 కుర్చీల ధర 4 టేబుళ్ల ధరతో సమానం, 15 కుర్చీలు మరియు 2 టేబుళ్ల ధర ₹2000 సమానం, ఒక టేబుల్ ధర ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ దీనికంటే ముందు చిన్న పాయింట్ చెప్తా, గుర్తుపెట్టుకునేది. చైర్ యొక్క కాస్ట్ ప్రైస్ని సి అనుకుంటున్నా. ఓకేనా, చైర్ యొక్క కాస్ట్ ప్రైస్ని సి అనుకుంటున్నా. అలాగే టేబుల్ యొక్క కాస్ట్ ప్రైజ్లు 2 కాస్ట్ ప్రైజ్లు గుర్తుపెట్టుకోండి. చైర్ యొక్క కాస్ట్ ప్రైజ్నేమో సి అనుకుంటున్నా, టేబుల్ యొక్క కాస్ట్ ప్రైజ్నేమో టీ అనుకుంటున్నా. మరి ఇక్కడ 10 చైర్స్ యొక్క కాస్ట్ ప్రైజ్ అంటే ఏమవుతుంది, 10C అవుతుంది. 10 చైర్స్ యొక్క కాస్ట్ ప్రైజ్ ఏమవుతుంది, 10C అవుతుంది అనమాట. అది ఎలా ఉంది, ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ 4 టేబుల్స్. మరి 4 టేబుల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అంటే 4T అవుతుంది అనమాట. ఇది కండిషన్. 10 చైర్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 4 టేబుల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అనమాట. ఇది మరి దీన్ని బట్టి సికి టీకి రేషియో కట్టచ్చా, సికి టీకి రేషియో కడితే ఏమవుతుందంటే 2 ఇక్కడ 2 టైమ్స్, 2 ఇక్కడ 5 టైమ్స్. సో క్యాన్సిల్ చేస్తే 2:5 అవుతుంది అనమాట. ఓకేనా, అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, కాస్ట్ ఆఫ్ 15 చైర్స్ అండ్ 2 టేబుల్స్ ఈజ్ ఈక్వల్ టు 2000 అంటే 15 చైర్స్ యొక్క కాస్ట్ అంటే 15C, అలాగే 2 టేబుల్స్ యొక్క కాస్ట్ అంటే 2T. వీటి మొత్తం యొక్క కాస్ట్ ఎంత అంటే 2000కి సమానం అంట. ఓకేనా, వీటి మొత్తం యొక్క కాస్ట్ ఎంత అంటే 2000కి సమానం అనమాట. 15 చైర్స్ యొక్క కాస్ట్, 2 టేబుల్స్ యొక్క కాస్ట్ మొత్తం కలిపి 2000 అనమాట. మనల్ని అడుగుతుంది ఏంటంటే కాస్ట్ ఆఫ్ టేబుల్ ధర ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కాస్ట్ ఆఫ్ చైర్ కాస్ట్ ఎంత, 2 పార్ట్స్ ఉంది. ఇక్కడ టేబుల్ కాస్ట్ ఎంత, 5 పార్ట్స్ ఉంది. అవునా, చైర్ కాస్ట్ ఎంత అంటే 2 పార్ట్స్ ఉంది. టేబుల్ కాస్ట్ ఎంత అంటే మనకి 5 పార్ట్స్ ఉందన్నమాట. దీన్ని బట్టి ఏమవుతుంది, 15 2s 30 పార్ట్స్, అలాగే ఇక్కడ 2 5s 10 పార్ట్స్. ఇదేమో 30 పార్ట్స్, ఇదేమో 10 పార్ట్స్, టోటల్ 40 పార్ట్స్ అవుతుందన్నమాట. 40 పార్ట్స్ వాల్యూ ఎంత ఇక్కడ మనకి 2000. అవునా, సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 4 1 టైము, 4 ఇక్కడ 50 టైమ్స్. అలా 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 50 రూపీస్ అనమాట. ఓకేనా, మనల్ని అడుగుతుందేమో టేబుల్ కాస్ట్. మరి ఇక్కడ టేబుల్ కాస్ట్ ఎంత ఉంది, 5 పార్ట్స్ కదా. సో 5 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. మరి 1 పార్ట్ 50 అయితే 5 పార్ట్స్ ఏమవుతుంది, 5 50s 250. ఓకేనా, అలా 250 అనేది టేబుల్ కాస్ట్. ఒకవేళ చైర్ కాస్ట్ అడిగితే 2 పార్ట్స్ కదా, 2 పార్ట్స్ కాబట్టి 100 అని చెప్తాం అనమాట. ఓకేనా, ఇక్కడ అడిగింది టేబుల్ కాబట్టి జస్ట్ టేబుల్ది చెప్తే సరిపోతుంది. ఓకేనా, చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ ట్రేడర్ బాట్ 2 ఆర్టికల్స్ ఫర్ ₹490. హీ సోల్డ్ వన్ ఎట్ ఎ లాస్ ఆఫ్ 20% అండ్ ద అదర్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 16%. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బోత్ ఆర్టికల్స్ ఈజ్ సేమ్ దెన్ ద కాస్ట్ ప్రైస్ ఇన్ రూపీస్ ఆఫ్ ద ఆర్టికల్ సోల్డ్ ఎట్ 20% లాస్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వ్యాపారి ₹490 2 ఆర్టికల్స్ని కొనుగోలు చేశాడు. ఒకదాన్ని 20% నష్టంతో మరియు రెండవ దాన్ని 16% లాభంతో అమ్మాడు. 2 వస్తువుల అమ్మకపు ధర సమానమైతే 20% నష్టంతో అమ్మిన ఆర్టికల్ యొక్క కొన్న వేల రూపాయలలో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ 2 ఆర్టికల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ A1 అనుకుందాం, సెకండ్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ A2 అనుకుందాం. అయితే ఈ రెండింటిని కలిపి ఎంతకు కొన్నాడు, ₹490 కొన్నాడు అనమాట. అంటే ఈ రెండింటి యొక్క టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే ₹490. అవునా, ఇది కండిషన్. అయితే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.
హీ సోల్డ్ వన్ అట్ ఎ లాస్ ఆఫ్ 20%. సపోజ్ దీన్ని ఫస్ట్ ఆర్టికల్ అనుకుందాం, దీన్ని 20% లాస్కి అమ్మాడు అనుకుందాం, అవునా? మరి 20% లాస్కి అమ్మాడు అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 80% అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 80% అవుతుంది. కానీ దీన్ని ఎలా అనాలి? 80% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అనాలి, అవునా? 80% ఆఫ్ కాస్ట్ ప్రైస్. మరి ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత? ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ది A1 కదా, సో A1 అనమాట. అలా ఫస్ట్ ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఇది అవుతుంది, అవునా? అలాగే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అండ్ ద అదర్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 16%. మరి అదర్ అంటే ఇదే కదా, సో దీన్ని ఎలా అమ్మాడు? 16% ప్రాఫిట్తో అమ్మాడు. మరి 16% ప్రాఫిట్తో అమ్మాడు అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 116% అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 116% అవుతుంది. కానీ దీన్ని ఎలా అనాలి? 116% ఆఫ్ కాస్ట్ ప్రైస్. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత? సెకండ్ ఆర్టికల్ది A2 కదా, A2 అనమాట. అలా సెకండ్ ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఇది అవుతుంది, ఓకేనా? అయితే ఇక్కడ ఏమంటున్నాడు? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బోత్ ఆర్టికల్స్ ఈ సేమ్. అంటే ఈ రెండింటి యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎలా ఉన్నాయి అంటే సేమ్గా ఉన్నాయి అనమాట, ఓకేనా? ఇది కండిషన్ ఇచ్చాడు. మనల్ని ఏమడుగుతున్నాడంటే దెన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ సోల్డ్ ఎట్ 20% లాస్. అంటే 20% లాస్కి ఒక ఆర్టికల్ అమ్మాడు కదా, ఆ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే సింపుల్గా A1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట, ఓకేనా? సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుందా? అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మనకి ఏం పోతుందంటే 4 పోతుంది కదా, 4 2s 8, 4 9s 36. అలాగే ఇక్కడ 4 ఇక్కడ 20 టైమ్స్ పోతుందా? అలా A1కి A2కి రేషియో ఏమవుతుందంటే A2కి రేషియో ఏమవుతుందంటే 29/20 అవుతుంది అనమాట, ఓకేనా? అయితే ఇక్కడ A1 A2 కలిపితే ఎంత? 490 రూపీస్. కానీ ఇక్కడ పార్ట్స్ రూపంలో కలిపితే ఎంత? 49 పార్ట్సా? సో 49 పార్ట్స్ అనమాట. పార్ట్స్ రూపంలో రెండింటిని కలిపితే 49 పార్ట్స్, మనీ రూపంలో కలిపితే 490 అనమాట, 490. అయితే ఇక్కడ మనల్ని అడుగుతుంది ఏంటంటే A1 వాల్యూ కదా, మరి ఇక్కడ A1 ఎన్ని పార్ట్స్ ఉంది? 29 పార్ట్స్ అనమాట. ఆ 29 పార్ట్స్ని మనీ రూపంలో కనుక్కుంటే సరిపోతుంది, అవునా? సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే PP క్యాన్సిల్ అయిపోతుంది. 49 1 టైమ్, 49 ఇక్కడ 10 టైమ్స్ పోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 290 అవుతుంది అనమాట. అలా A1 అనేది 29 పార్ట్స్ ఉంటే అది మనీ రూపంలో ఎంత అంటే 290. మరి A1 అంటే ఏదైతే 20% లాస్కి అమ్మేమో ఆ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ అనమాట. ఎంత అంటే 290, ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే మిస్టర్ W సెల్స్ అన్ ఆర్టికల్ టు మిస్టర్ X ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 20% అండ్ మిస్టర్ X సెల్స్ ఇట్ టు మిస్టర్ Y ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 25%. ఇఫ్ మిస్టర్ Y పేస్ ₹225 ఫర్ ద ఆర్టికల్ దెన్ వాట్ వాజ్ ద కాస్ట్ ప్రైస్ ఫర్ ద ఒరిజినల్ సెల్లర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మిస్టర్ W ఒక ఆర్టికల్ని మిస్టర్ Xకి 20% లాభంతో అమ్ముతాడు. దాన్ని మిస్టర్ X 25% లాభంతో మిస్టర్ Yకి అమ్ముతున్నాడు. మిస్టర్ Y ఆర్టికల్ కొరకు ₹225 చెల్లిస్తే అసలైన విక్రేతకి కొన్న వెల ఎంత ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ W అనేవాడు ఒకడు ఉన్నాడు. వీడేం చేస్తున్నాడు అంటే ఒక ఆర్టికల్ని ఎవరికి అమ్ముతున్నాడు? మిస్టర్ ఎక్స్కి అయితే అమ్ముతున్నాడు. ఎలాగంటే ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. సో 20% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు అనమాట. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? మిస్టర్ X సెల్స్ ఇట్ టు మిస్టర్ Y. సో X ఏం చేస్తున్నాడు అంటే వీడు తీసుకెళ్ళి మళ్ళీ Yకి అమ్ముతున్నాడు అనమాట. Yకి అమ్ముతున్నాడు. ఎలాగంటే ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25%. వీడు 25% ప్రాఫిట్తో అమ్ముతాడు అనమాట, ఓకేనా? అలా అనమాట. అయితే ఇక్కడ వీడు కొంటాడు కదా, చివరాఖరికి వీడే కదా కొనేది. వీడు కొన్నందుకు ఎంత పే చేస్తాడు అంటే ₹225 పే చేస్తాడు అనమాట ఆర్టికల్ కొరకు. అయితే ఇక్కడ మనల్ని ఏమంటున్నాడంటే వాట్ వాజ్ ద కాస్ట్ ప్రైస్ ఫర్ ద ఒరిజినల్ సెల్లర్. అంటే ఒరిజినల్గా అసలు స్టార్టింగ్లో ఎవరు అమ్మింది? W కదా. సో వీడికి కాస్ట్ ప్రైస్ ఎంత పడింది, ఆ కాస్ట్ ఎంత పడింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్గానే ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సపోజ్ ఇక్కడ వీడు ఎంత కొన్నాడో మనకు తెలియదు, అసలు వీడికి ఆర్టికల్ ఎంతకు వచ్చిందో మనకు తెలియదు. కాబట్టి సపోజ్ 100 పార్ట్స్ పెట్టి కొన్నాడు అనుకుందాం, ఓకేనా? ఆర్టికల్ని ఇనీషియల్గా వీడు 100 పార్ట్స్ పెట్టి కొన్నాడు అనుకుందాం. మరి దీన్ని తీసుకెళ్ళి 20% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు, అవునా? మరి దీంట్లో 20% అంటే ఏమవుతుంది? 20 పార్ట్స్ అవుతుంది. అలా ఎంతకు అమ్ముతాడు అంటే 100 + 20 120 పార్ట్స్కి అయితే అమ్ముతాడు. అలా X ఎంత కొంటాడు? 120 పార్ట్స్కి కొంటాడు, అవునా? అలాగే X తీసుకెళ్ళి దీన్ని మళ్ళీ 25% ప్రాఫిట్కి అమ్ముతాడు. మరి
మరి ఇందులో 25% అంటే ఏమవుతుంది? 25% అంటే ఆల్రెడీ చెప్పే 1/4 అని, అవునా? మరి 1/4 అంటే క్యాన్సిల్ చేస్తే ఎంత? 30 పార్ట్స్ కదా. సో 30 పార్ట్స్ ప్రాఫిట్తో అమ్ముతున్నాడు, అవునా? సో 30 పార్ట్స్ ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. అలా ఎక్స్ ఎంతకు అమ్ముతాడు అంటే 120 + 30 అంటే 150 పార్ట్స్కి అయితే అమ్ముతాడు. అంటే సింపుల్గా చెప్పుకోవచ్చు, అంటే ఎలా చెప్పుకోవచ్చు అంటే డబ్ల్యూ అనేవాడు 100 పార్ట్స్ కొంటాడు, ఎక్స్ అనేవాడు 120 పార్ట్స్ కొంటాడు, వై అనేవాడు 150 పార్ట్స్కి అయితే కొంటాడు అనమాట. కానీ ఇక్కడ నాకు చెప్పండి, వై ఎంత కట్టాడు? 225 రూపాయలు కట్టాడు. అంటే 225 రూపాయలకి 225 రూపాయలకి కొన్నాడు అనమాట, ఓకేనా? ఎందుకంటే వై పే చేశాడు కదా. ఎంత పే చేశాడు? 225 రూపాయలు పే చేశాడు. అలా వై ఎంత పెట్టి కొంటాడు అంటే 225 రూపాయలు పెట్టి కొంటాడు. కానీ ఇక్కడ పార్ట్స్ రూపంలో ఎంత పెట్టి కొంటున్నాడు? 150 పార్ట్స్ పెట్టి కొంటున్నాడు, అవునా? పార్ట్స్ రూపంలోనేమో 150 పార్ట్స్, మనీ రూపంలోనేమో 225. అలా ఈ రెండు ఈక్వల్ అవుతాయి. మనల్ని ఏమడుగుతున్నాడు? కాస్ట్ ప్రైస్ ఫర్ ద ఒరిజినల్ సెల్లర్, అంటే ఒరిజినల్ సెల్లర్ ఎంత పెట్టి కొన్నాడు అనేసి అడుగుతున్నాడు. మరి వీడి కొందేమో 100 పార్ట్స్ కొన్నాడు. ఆ 100 పార్ట్స్ వాల్యూ మనీ రూపంలో కనుక్కుంటే సరిపోతుంది, అవునా? సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది. 5 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 3 ఇక్కడ 1 టైం పోతుంది, 3 ఇక్కడ 22లో 7 టైమ్స్ పోతుందా, 7 టైమ్ 15 ఉంటుందా, 15 అంటే 3 5 15 కదా, 15 2 × 75 అంటే 150. అలా ఒరిజినల్గా వీడు ఎంత కొంటాడంటే 150 పెట్టి కొంటాడు అనమాట. అలా కాస్ట్ ప్రైస్ ఎంత అంటే వాడికి 150 రూపీస్ అనమాట, ఓకేనా? అలాగే ఇక్కడ దీన్ని ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే సింపుల్గా ఈ రెండింటికి ఎఫెక్టివ్ పర్సంటేజ్ కట్టండి. ఎఫెక్టివ్ పర్సంటేజ్ కడితే మనకి 50% ప్రాఫిట్ వచ్చింది అనమాట. 50% ప్రాఫిట్ కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 150% అవుతుంది, అవునా కదా? ఇక్కడ నుంచి ఇక్కడ 20%, దాని మీద మళ్ళీ 25% ప్రాఫిట్ అమ్ముతున్నాడు కాబట్టి ఎఫెక్టివ్ పర్సంటేజ్ కడతారు కదా. కడితే టోటల్గా 50% ప్రాఫిట్ వచ్చింది. మరి 50% ప్రాఫిట్ వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 150% అవుతుంది అనమాట. అది దేనికి ఈక్వల్ అవుతుందంటే వై పే చేశాడు కదా 225, వై పే చేస్తున్నాడు అంటే అంత కొంటున్నాడనే కదా, అంత కొంటున్నాడు అంటే ఎదుటోళ్ళు అంతకు అమ్ముతున్నారనే కదా. సో ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అలా 150% ఏమవుతుందంటే 225 అవుతుంది. అప్పుడు ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ అడిగాడు కాబట్టి ఒరిజినల్ సెల్లర్కి ఎంత పడిందో అడిగాడు కాబట్టి 100% కనుక్కుంటే సరిపోతుంది. అలా అయినా కనుక్కోవచ్చు, లేదంటే ఇలా అయినా కనుక్కోవచ్చు. ఎలా కనుక్కున్నా సరే మీకు ఆన్సర్ అనేది వస్తుందన్నమాట, ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే హరి సఫర్డ్ ఏ లాస్ ఆఫ్ 8% బై సెల్లింగ్ అన్ ఆర్టికల్. ఇఫ్ హీ హ్యాడ్ సోల్డ్ ఇట్ ఫర్ ₹300 మోర్ హీ వుడ్ హ్యావ్ మేడ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 4%. ఫైండ్ హిస్ కాస్ట్ ప్రైస్ ఇన్ రూపీస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. హరి ఒక వస్తువును విక్రయించడం ద్వారా 8% నష్టపోతాడు. అతను దాన్ని ₹300 ఎక్కువకు విక్రయించినట్లయితే అతను 4% లాభం పొందేవాడు. అతను కొన్న వేల రూపాయలలో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ హరి అనేవాడు ఒక ఆర్టికల్ని అమ్మినప్పుడు వాడికి లాస్ వస్తుంది. ఎంత లాస్ వస్తుంది అంటే 8% లాస్ వస్తుంది. అంటే సింపుల్గా 8% లాస్కి అయితే ఆ ఆర్టికల్ని అమ్మాడు కాబట్టి -8%. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? ఇఫ్ హీ హ్యాడ్ సోల్డ్ ఇట్ ఫర్ ₹300 మోర్, అంటే ఇలా లాస్కి అమ్మాడు కదా, అలా కాకుండా దాని మీద 300 ఎక్కువ కమ్మితే, 300 రూపీస్ ఎక్కువ కమ్మితే అప్పుడు ఏమయ్యేది? హీ వుడ్ హ్యావ్ మేడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 4%. వాడికి 4% ప్రాఫిట్ వచ్చేది అనమాట, ఓకేనా? 4% ప్రాఫిట్ వచ్చేది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 300 రూపీస్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? ఇక్కడ వీటి మధ్య డిఫరెన్స్కి ఈక్వల్ అవుతుంది అనేసి చెప్పాను, అవునా కదా? ఎందుకంటే దీని మీద 300 యాడ్ చేస్తే అప్పుడు మనకి ఇది వస్తుంది అనమాట. అలా వీటి మధ్య డిఫరెన్స్ అనేది 300 రూపీస్ అవుతుంది. మరి డిఫరెన్స్ అంటే ఏం చేస్తాం? సబ్ట్రాక్ట్ చేస్తాం కదా. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుందంటే 4 - -8 అంటే సింపుల్గా ఏమవుతుందంటే 12% అవుతుంది. లేదంటే చాలామంది ఇలా కూడా చేస్తారు, -8 - 4%, అలా చూసినా సరే -12%. కానీ ఇక్కడ డిఫరెన్స్ తీసుకునేటప్పుడు మనం పాజిటివ్ నెగిటివ్ చూడమన్నమాట, ఓకేనా? జస్ట్ డిఫరెన్స్ అది ఎంత అంటే 12%. ఆ డిఫరెన్స్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఈ 300 రూపీస్కి ఈక్వల్ అవుతుంది అని చెప్పి, అవునా? మనల్ని అడుగుతుంది ఏంటంటే కాస్ట్ ప్రైస్, అంటే సింపుల్గా 100% కదా కాస్ట్ ప్రైస్ అంటే, అది కనుక్కుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ ఈ తతంగం అంతా చేయకుండా సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు బండ గుర్తు అనమాట. ఇంకా ఏంటి? సేమ్ వస్తే సబ్ట్రాక్ట్ చేయండి, డిఫరెంట్ వస్తే యాడ్ చేయండి. సేమ్ వస్తే అంటే ప్రాఫిట్ సేమ్, అలా లాస్ ఇవి కూడా సేమ్. ఇలా వస్తే ఏం చేయాలంటే సబ్ట్రాక్ట్ చేయాలి. సేమ్ వస్తే సబ్ట్రాక్ట్ చేయండి. అలా కాకుండా డిఫరెంట్ వచ్చినాయి అనుకోండి, డిఫరెంట్ అంటే ప్రాఫిట్ లాస్ డిఫరెంట్ కదా, అలాగే లాస్ ప్రాఫిట్ డిఫరెంట్ కదా, ఇలా డిఫరెంట్ వస్తే మాత్రం యాడ్ చేయండి. సో ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చోట లాస్ వచ్చింది, ఒక చోట ప్రాఫిట్ వచ్చింది, అంటే డిఫరెంట్గా వచ్చినాయి, అవునా? డిఫరెంట్గా వచ్చినప్పుడు ఏం చేయమన్నా యాడ్ చేయమన్నా. మరి ఇక్కడ 8% 4% యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇదిగోండి 12% అవుతుంది, అవునా? ఇది దేనికి ఈక్వల్ అవుతుందంటే ఇక్కడ మనకి ఏదైతే మనీ ఇస్తాడో 300 మోర్ 400 లెస్ అలా ఇస్తాడు కదా, ఆ
మనీకి ఇది ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకేనా. సో డిఫరెంట్ వస్తే యాడ్ చేయాలి, సేమ్ వస్తే సబ్ట్రాక్ట్ చేయాలి. అది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే మనకి ఇక్కడ ఉన్న మనీకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ డైరెక్ట్గా అనమాట. ఇంకా 8% 4% డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేయండి. 12% ఈక్వల్ టు మనీ అనమాట. మనల్ని అడిగింది కాస్ట్ ప్రైస్ కాబట్టి 100%. ఓకేనా. సో 100% ఏమవుతుందంటే ఇక్కడ నుంచి చెప్పండి నాకు, ఇక్కడ నుంచి ఏమవుతుందంటే పర్సంటేజ్ క్యాన్సిల్. ఇక్కడ చూస్తే 4 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 4 ఇక్కడ 25 టైమ్స్ పోతుందా, అవునా కదా, 25 టైమ్స్ పోతుంది. 3 ఇక్కడ 1 టైము, 3 ఇక్కడ 100 టైమ్స్ పోతుందా, అవునా కదా. సో 2500 అవుతుంది. ఓకేనా. సో 2500 అనేది ఏమవుతుందంటే కాస్ట్ ప్రైస్ అవుతుంది. అర్థమైందా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ద ప్రాఫిట్ ఎర్న్డ్ ఆఫ్టర్ సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ ₹1875 ఈజ్ ద సేమ్ యాజ్ ద లాస్ అకర్డ్ ఆఫ్టర్ సెల్లింగ్ ద ఆర్టికల్ ఫర్ ₹1385. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఇన్ రూపీస్ ఆఫ్ ద ఆర్టికల్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఆర్టికల్ను ₹1875 అమ్మినప్పుడు పొందిన లాభం అదే ఆర్టికల్ను ₹1385 అమ్మినప్పుడు వచ్చిన నష్టానికి సమానం. ఆ ఆర్టికల్ యొక్క కొన్న వెల రూపాయలలో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక ఆర్టికల్ని ₹1875 అమ్మినప్పుడు ఏదైతే ప్రాఫిట్ వస్తుందో ఈ ప్రాఫిట్ అనేది ఎలా ఉందంటే అదే ఆర్టికల్ని సేమ్ ఆర్టికల్ని ₹1385 అమ్మినప్పుడు వచ్చిన లాస్ ఉంటుంది కదా. సో ఆ లాస్కి ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ అనేది ఎలా ఉందంటే ఈజ్ సేమ్ అంటున్నాడు. అంటే ఈ రెండు ఈక్వల్ అవుతాయి అనమాట. ఈ రెండు సేమ్గా ఉన్నాయి అనమాట. ఓకేనా. ఒక ఆర్టికల్ని ఎంతకు అమ్ముతున్నప్పుడు వచ్చిన ప్రాఫిట్ అనేది అదే ఆర్టికల్ని ఎంతకు అమ్ముతున్నప్పుడు వచ్చిన లాస్కి ఇది ఈక్వల్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ సేమ్ ఆర్టికల్ అనమాట. ఓకేనా. సేమ్ ఆర్టికల్. మరి సేమ్ ఆర్టికల్ని ఒకసారి ఇలా అమ్ముతున్నాడు, ఒకసారి ఇలా అమ్ముతున్నాడు. అయితే ఇలా అమ్మినప్పుడు వచ్చిన ప్రాఫిట్, ఇలా అమ్మినప్పుడు వచ్చిన లాస్, ఒకవేళ ఈ రెండు కనుక ఈక్వల్ అయితే అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎలా వస్తుందని చెప్పాను. ఎలా వస్తుందంటే సింపుల్గా ఈ సెల్లింగ్ ప్రైజెస్ని రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేసి బై 2 చేస్తే మనకి డైరెక్ట్గా కాస్ట్ ప్రైస్ వస్తుంది అనమాట. ఓకేనా. కాస్ట్ ప్రైస్ ఎలా వస్తుంది, సెల్లింగ్ ప్రైజెస్ని యాడ్ చేసి బై 2 చేస్తే మనకి దెబ్బకి కాస్ట్ ప్రైస్ వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 1875 1385 యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమవుతుందంటే 5 5 10 కదా, 1 క్యారీ 8 అని ఇది ఒక 8 16 అనమాట. 1 క్యారీ 8 3 11 ఇది ఒకటి 12, అవునా. సో 1 క్యారీ 3260 అవుతుంది. సో 3260 రెండింటిని యాడ్ చేసి ఏం చేయాలి, ఆఫ్ చేయాలన్నమాట, బై 2 చేయాలి. ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే బై 2 చేస్తే 2 1 2 1 1 2 12 అవుతుంది. అంటే 6 టైమ్స్ పోతుంది. అలా 6 అంటే 3 టైమ్స్ పోతుంది. సో 1630. అలా కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 1630. మళ్ళీ చాలామంది గుర్తుండదు ఇదేంటంటే కాస్ట్ ప్రైస్ ఎలా వస్తుంది, SP1 ప్లస్ SP2 బై 2 అనమాట. ఇది ఎప్పుడంటే బండు గుర్తు మళ్ళీ ప్రాఫిట్ లాస్ ఈక్వల్ అయితేనే. అలాగే సేమ్ ఆర్టికల్ అనమాట. ఓకేనా. సేమ్ ఆర్టికల్ ఇన్ ద సెన్స్ సేమ్ కాస్ట్ ప్రైస్ అనమాట. ఓకేనా. అలా ఆన్సర్ ఏమవుతుందంటే 1630 ఆప్షన్ సి అనమాట. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ ₹1360 ఇఫ్ ఏ షాప్ కీపర్ సోల్డ్ ద ఆర్టికల్ ఎట్ 15% లాస్ ఆఫ్టర్ గివింగ్ 25% డిస్కౌంట్ దెన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఆర్టికల్ యొక్క ముద్రించబడిన ధర ₹1360. దుకాణదారుడు 25% డిస్కౌంట్ ఇచ్చాక 15% నష్టంతో ఆర్టికల్ను అమ్మితే ఆర్టికల్ యొక్క కొన్న వెల ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకేమి ఇచ్చాడు, మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు, అవునా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, లాస్ పర్సంటేజ్ ఇచ్చాడు, అవునా కదా. ఎందుకంటే సోల్డ్ అట్ ఏ లాస్ ఆఫ్ 15% కదా. సో లాస్ పర్సంటేజ్. అలాగే మనకేమి ఇచ్చాడు, 25% డిస్కౌంట్ పర్సంటేజ్ కూడా ఇచ్చాడు. మనల్ని అడుగుతుంది ఏంటంటే కాస్ట్ ప్రైస్. మరి ఇక్కడ మనకి ఏదో గుర్తొస్తుంది కదా. ఏం గుర్తొస్తుంది, కాస్ట్ ప్రైజు, మార్కెట్ ప్రైజు, డిస్కౌంట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్. ఈ 4 ఉన్నప్పుడు మనకు ఒక రిలేషన్ గుర్తు రావాలి. ఏంటి రిలేషన్ అంటే మీకు స్టార్టింగ్లో చెప్పే ఏంటి, కాస్ట్ ప్రైజ్ బై మార్కెట్ ప్రైజ్ ఎలా వస్తుందని చెప్పాను. డిస్కౌంట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్ ఉన్నప్పుడు ఎలా వస్తుంది, 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 మైనస్ లాస్ పర్సంటేజ్. ఒకవేళ ప్రాఫిట్ ఇస్తే ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ తీసుకుంటాం, లాస్ కాబట్టి మైనస్ అనమాట. ఓకేనా. అక్కడ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసేది స్టార్టింగ్లో, అవునా. ఒకవేళ ప్రాఫిట్ ఇస్తే ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ కాబట్టి మైనస్ లాస్ పర్సంటేజ్ అనమాట. ఇది వెరీ వెరీ కేర్ఫుల్ అనమాట. సో ఇంకా డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసేయండి. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే కాస్ట్ ప్రైస్ మనకు తెలియదు, అవునా. మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు మనకి, 1360 ఇచ్చాడా. 1360 దట్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్
డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంత 25% కదా. సో 100 - 25 అంటే ఎంత అవుతుంది 75 అవుతుంది. డివైడెడ్ బై 100 మైనస్ లాస్. సో 100 మైనస్ లాస్ అంటే 15% కదా. సో 15 కాబట్టి 100 - 15 అంటే ఎంత 85 అవుతుందా 85 అనమాట. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే 5 ఇక్కడ 15 టైమ్స్ పోతుందా 5 15 టైమ్స్ పోతుంది. 5 ఇక్కడ 17 టైమ్స్ పోతుంది చూడండి. 17 టైమ్స్ 17 ఇక్కడ 1 టైమ్ 17 ఇక్కడ 136లో 8 టైమ్స్ పోతుంది. పక్కన సున్నా కాబట్టి 80 టైమ్స్ పోతుంది. సో కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 80 × 15 అనమాట. 80 × 15 ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 8 × 15 అంటే ఏమవుతుందంటే 8 × 10 అంటే 80 ప్లస్ 8 × 5 అంటే 40. 80 40 అంటే 120 అవునా 120. ఇక్కడ సున్నా ఉంది కాబట్టి సున్నా అనమాట. అలా 1200 అనేది ఏమవుతుందంటే కాస్ట్ ప్రైస్ అవుతుంది. లేదంటే సింపుల్గా ఏం చేస్తారంటే డైరెక్ట్గా కాస్ట్ ప్రైస్ వాల్యూ ఇక్కడ దీన్ని అటు క్రాస్ మల్టిప్లై చేసి సింపుల్గా డిజిటల్ సమ్ అప్లై చేయండి. డిజిటల్ సమ్ అప్లై చేసుకున్నా సరే మీకు వాల్యూ అనేది వచ్చేస్తుంది అనమాట. అలా కూడా ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకేనా. లేదంటే తెలిస్తే ఇలా చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది 1200 వచ్చింది అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే an article was sold at a gain of 12%. Had it been sold for ₹33 more, the gain would have been 14%. The cost price of the article is అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఆర్టికల్ 12% లాభంతో అమ్మబడింది. అది ₹33 ఎక్కువకి అమ్మబడితే లాభం 14%గా ఉండేది. ఆ ఆర్టికల్ యొక్క కొన్న వెల ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు నేనేమని చెప్పాను, సేమ్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయమన్నా, అలాగే డిఫరెంట్ ఉంటే యాడ్ చేయమన్నా. యాడ్ చేయగా వచ్చింది కానీ లేదా సబ్ట్రాక్ట్ చేయగా వచ్చింది కానీ అది దేనికి ఈక్వల్ అవుతుందని చెప్పాను, ఇక్కడ మనీ ఏదైతే ఉంటుందో దానికి ఈక్వల్ అవుతుందని చెప్పా. అవునా. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ గెయిన్ ఉంది, ఇక్కడ గెయిన్ ఉంది, అంటే సేమ్ వచ్చింది. సేమ్ వచ్చింది కాబట్టి ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఇంతేనమాట. సబ్ట్రాక్ట్ చేయడం కానీ యాడ్ చేయడం కానీ, సేమ్ వస్తే సబ్ట్రాక్ట్ లేదా డిఫరెంట్ వస్తే యాడ్ అనమాట. అది చేసి ఈ మనీకి ఈక్వల్ చేసుకుంటే కాస్ట్ ప్రైస్ కాబట్టి 100% వాల్యూ కనుక్కుంటాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ సేమ్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేయండి. 14%కి 12%కి ఎంత డిఫరెన్స్, సబ్ట్రాక్ట్ చేస్తే 2% వస్తుంది అనమాట. ఎంత వస్తుంది 2% వస్తుంది అనమాట. ఓకేనా. సో ఆ 2% దేనికి ఈక్వల్ అవుతుంది, మనీ ఎంత ఉందో దానికి ఈక్వల్ అవుతుంది. 33 మోర్ అంటున్నాడు కదా. సో 33కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. మనల్ని అడుగుతుంది కాస్ట్ ప్రైస్ కాబట్టి సింపుల్గా ఏం చేయాలి 100% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే క్యాన్సిల్ చేయండి. పర్సంటేజ్ క్యాన్సిల్. 2 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 2 1 టైం పోతుంది. ఇంకా 13 అవుతుందా, 13 అంటే 2 6 టైమ్స్ పోతుంది. 1 మిగులుతుంది. పాయింట్ పెడితే 10 అవుతుంది. 5 టైమ్స్ పోతుంది. అలా 16 టైమ్స్ పోతుంది. 16.5 టైమ్స్ పోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 1650 అవుతుంది అనమాట. ఓకేనా. అలా కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 1650. ఓకేనా. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు అంతే, ఇంక డైరెక్ట్ ఇలాంటి ప్యాటర్న్ తగలంగానే మనం ఏం చేయాలి, సేమా డిఫరెంటా అది చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేయడం కానీ సబ్ట్రాక్ట్ చేయడం కానీ చేసి మనీకి ఈక్వల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 2720 రూపీస్ ఇఫ్ ఏ షాప్ కీపర్ సోల్డ్ ద ఆర్టికల్ అట్ 15% లాస్ ఆఫ్టర్ గివింగ్ 25% డిస్కౌంట్ దెన్ ద కాస్ట్ ప్రైస్ ఇన్ రూపీస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఆర్టికల్ యొక్క ముద్రించబడిన ధర ₹2720. ఒక వ్యాపారి 25% డిస్కౌంట్ ఇచ్చాక 15% నష్టంతో ఆర్టికల్ని విక్రయిస్తే ఆ ఆర్టికల్ యొక్క కొన్న వెల ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకేమి ఇచ్చాడు చూడండి, మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు, అలాగే లాస్ పర్సంటేజ్ ఇచ్చాడు, అలాగే డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చాడు. మనల్ని అడుగుతుందేమో కాస్ట్ ప్రైస్ అనమాట. మరి రిలేషన్ మనందరికీ తెలుసు కదా ఏంటి, కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్. ఈ రెండింటికి రేషియో ఎలా వస్తుంది, 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 ప్లస్ లాస్ పర్సంటేజా, ప్లస్ వేయకూడదు, లాస్ అంటే మైనస్ తీసుకోవాలన్నమాట. ఓకేనా. 100 మైనస్ లాస్ పర్సంటేజ్ ఇది అనమాట రిలేషను. సో సబ్స్టిట్యూట్ చేసేసేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ట్ ప్రైస్ మనకి ఇవ్వాల, వదిలేసే బై మార్కెట్ ప్రైస్ ఎంత 2720 ఇచ్చాడా, 2720 ఇచ్చాడు ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత 25% కదా. సో 100 మైనస్ 25 అనమాట, అంటే 75 అవుతుందా, 75 బై ఇక్కడ 100 మైనస్ లాస్ అంటే ఎంత 15 కదా. 15 అంటే సింపుల్గా ఎంత అవుతుంది, 100 మైనస్ 15 అంటే 85 అవుతుంది అనమాట. ఓకేనా. 5 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 15 టైమ్స్ పోతుంది. 5 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 17 టైమ్స్ పోతుందా. అలాగే ఇంకా క్యాన్సిల్ అవుతుంది చూడండి. 17 ఇక్కడ 27లో 1 టైం పోతుంది. ఎంత మిగులుతుంది, 10 మిగులుతుంది. 10 అను దాని పక్కన 2 102 అవుతుంది. 102 అంటే 17 అనేది 6 టైమ్స్ పోతుంది అనమాట. ఓకేనా. పక్కన సున్నా ఉంది కాబట్టి 160 టైమ్స్ పోతుంది. అలా కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 160 × 15 అనమాట. 15ని నేను 30/2 అనుకుంటున్నాను, అప్పుడు సింపుల్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూస్తే 2 1 టైము, 2 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 80 టైమ్స్ పోతుంది. 8 3 24
2 సున్నాలు ఉన్నాయి అంటే 2400. అలా కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 2400. లేదంటే మీరు ఏం చేయొచ్చు అంటే మీరు సింపుల్గా ఇవన్నీ అటు తీసుకెళ్ళిపోయి కాస్ట్ ప్రైస్కి డైరెక్ట్గా డిజిటల్ సమ్ అప్లై చేయండి. అలా చేసుకుని వచ్చింది అనమాట. లేదంటే క్యాన్సిల్ చేసుకోండి. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే అనుపమ సోల్డ్ ఏ బుక్ ఎట్ 10% ప్రాఫిట్. ఇఫ్ షీ వుడ్ హ్యావ్ సోల్డ్ ది బుక్ ఫర్ ₹20 మోర్ హర్ ప్రాఫిట్ పర్సంటేజ్ వుడ్ హ్యావ్ బీన్ 15%. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద బుక్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అనుపమ ఒక పుస్తకం 10% లాభం మీద అమ్మింది. ఆమె ఆ పుస్తకాన్ని ₹20 ఎక్కువ ధరకు అమ్మినట్లయితే ఆమె లాభ శాతం 15%గా ఉండేది. పుస్తకం యొక్క కొన్న వెల ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ అనుపమ అమ్మేటప్పుడు ఎలా అమ్మింది? 10% ప్రాఫిట్తో అమ్మింది. ఓకేనా, 10% ప్రాఫిట్తో అమ్మింది. అలా కాకుండా ఈమె కనుక ₹20 ఎక్కువకి అమ్మితే, అంటే ₹20 మోర్ అమ్మితే అప్పుడు ఏమొచ్చేది? ఈమెకి హర్ ప్రాఫిట్ పర్సంటేజ్ వుడ్ హ్యావ్ బీన్ 15%. అంటే ఈమెకి ప్రాఫిట్ 15% వచ్చేది అనమాట. ఓకేనా, అర్థమైందా? 10% ప్రాఫిట్తో అమ్మింది ఇనీషియల్గా. అలా కాకుండా దానికంటే ₹20 ఎక్కువకి అమ్మితే అప్పుడు 15% ప్రాఫిట్ వచ్చేది అనమాట. ఓకేనా, అది కండిషన్. మనల్ని అడుగుతుందేమో కాస్ట్ ప్రైస్. మరి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు నేను ఏం చేయమన్నాను? సింపుల్గా సేమ్ వచ్చిందా డిఫరెంట్ వచ్చిందా చూసుకోమన్నా. అవునా, మరి ఇక్కడ చూస్తే ఇక్కడ ప్రాఫిటే సేమ్ వచ్చింది కాబట్టి ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. సో చూడండి, 10%కి 15%కి సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? 5% అనమాట. జస్ట్ 5%. మళ్ళీ -5 నెగిటివ్ అవి తీసుకోకూడదు అనమాట. జస్ట్ 5% తీసుకోండి. ఓకేనా, 5% అది దేనికి ఈక్వల్ అవుతుంది? ఇక్కడ ఏదో మనీ ఇస్తాడు కదా, ఆ మనీ మోరో లెస్ ఇస్తాడు కదా, అది దానికి ఈక్వల్ అవుతుంది అనమాట. ఇక్కడ మరి ₹20 మోర్ అన్నాడు కదా, సో ₹20కి ఈక్వల్ అవుతుంది. మనల్ని అడుగుతుంది ఏంటంటే కాస్ట్ ప్రైస్, దట్ మీన్స్ 100%. ఓకేనా, సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పర్సంటేజ్ క్యాన్సిల్. 5 ఇక్కడ 1 టైమ్, 5 ఇక్కడ 4 టైమ్స్, క్రాస్ మల్టిప్లై చేస్తే 400. అలా ఈ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందంటే ₹400 అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే విజయ్ బాట్ ఏ ఫ్రిడ్జ్ అండ్ ఏ వాషింగ్ మెషిన్ టుగెదర్ ఫర్ ₹38,200. He sold the fridge at a profit of 15% and washing machine at a loss of 24%, and both are sold at the same price. The cost price of the washing machine is అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. విజయ్ ఒక ఫ్రిడ్జ్ మరియు ఒక వాషింగ్ మెషిన్ని కలిపి ₹38,200కి కొనుగోలు చేశాడు. ఆయన ఫ్రిడ్జ్ను 15% లాభంతో మరియు వాషింగ్ మెషిన్ని 24% నష్టంతో అమ్మాడు మరియు రెండింటినీ ఒకే ధరకు అమ్మాడు. వాషింగ్ మెషిన్ యొక్క కొన్న వెల ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ని వాషింగ్ మెషిన్ని రెండింటిని కలిపి ఎంత కొన్నాడు అంటే ₹38,200 అయితే కొన్నాడు. సపోజ్ ఫ్రిడ్జ్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎఫ్ అనుకుందాం, అలాగే వాషింగ్ మెషిన్ యొక్క కాస్ట్ ప్రైస్ డబ్ల్యూ అనుకుందాం. ఈ రెండింటిని కలిపి ఎంత కొన్నాడు అంటే ₹38,200 అయితే కొన్నాడు అనమాట. ఇవి కాస్ట్ ప్రైజ్లు అనమాట. టోటల్ కాస్ట్ ప్రైజ్లు ఎంత అంటే ₹38,200 అనమాట. అయితే ఇక్కడ ఏమంటాడంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. హీ సోల్డ్ ద ఫ్రిడ్జ్ అట్ 15% ప్రాఫిట్. సో దీన్ని 15% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు అనమాట. మరి ఇక్కడ దీన్ని 15% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు అంటే దీని యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి? 115% అవ్వాలి. ఎంత అవ్వాలి? 115% అవ్వాలి. కానీ దాన్ని ఎలా అంటాం? 115% ఆఫ్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఏంటి? ఫ్రిడ్జ్ది ఎఫ్ కదా, సో 115% ఆఫ్ ఎఫ్ అనమాట. అలా సెల్లింగ్ ప్రైస్ ఇది అవుతుంది దీనిది, ఫ్రిడ్జ్ది. అవునా, అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? అండ్ వాషింగ్ మెషిన్ అట్ ఎ లాస్ ఆఫ్ 24%. సో దీన్ని అమ్మేటప్పుడు ఎలా అమ్మాడు అంటే 24% లాస్కి అయితే అమ్ముతున్నాడు. మరి 24% లాస్కి అమ్ముతున్నాడు అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 76% అవుతుంది. అవునా కదా, 76% అవుతుంది. కానీ ఇక్కడ వాషింగ్ మెషిన్ యొక్క కాస్ట్ ప్రైస్ ఏంటి? డబ్ల్యూ కదా, సో సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 76% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అంటే 76% ఆఫ్ డబ్ల్యూ అనమాట. అవునా, సో అలా ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది వాషింగ్ మెషిన్ది. అయితే ఇక్కడ ఏమంటాడంటే బోత్ ఆర్ సోల్డ్ ఎట్ సేమ్ ప్రైస్. అంటే అమ్మేటప్పుడు ఈ రెండింటిని సేమ్ ప్రైస్గా అమ్ముతున్నాడు అనమాట. అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది సేమ్ అనమాట, అమ్ముతున్నాడు కాబట్టి. ఓకేనా, సో సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ అవుతుంది. మనల్ని ఏమడుగుతున్నాడు అంటే క్వశ్చన్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు? ద కాస్ట్ ఆఫ్ ద వాషింగ్ మెషిన్. వాషింగ్ మెషిన్ యొక్క కాస్ట్ అడుగుతున్నాడు, కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. మరి వాషింగ్ మెషిన్ కాస్ట్ ప్రైస్ అంటే డబ్ల్యూ కదా, సో ఆ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి చూడండి. ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతాయి అంటే పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది, ఇంకేమీ క్యాన్సిల్ అవుతుంది. అలా ఫ్రిడ్జ్ యొక్క కాస్ట్ ప్రైస్కి వాషింగ్ మెషిన్ యొక్క కాస్ట్ ప్రైస్కి రేషియో ఏమవుతుందంటే 76/115 అవుతుంది అనమాట. 76/115 అవుతుంది. అయితే ఇక్కడ ఫ్రిడ్జ్ యొక్క కాస్ట్ ప్రైస్, వాషింగ్ మెషిన్ యొక్క కాస్ట్ ప్రైస్, ఈ రెండింటి యొక్క సమ్ ఎంత? 38,200
పార్ట్స్ రూపంలో ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అవుతుందంటే 191 పార్ట్స్ అవుతుందా, 191 పార్ట్స్ అవుతుంది. అది ఇక్కడ మనీ రూపంలో ఎంత సమ్ 38,200 అనమాట, 38,200 రూపీస్. సో అలా ఈ రెండు ఈక్వల్ అవుతాయి. మనల్ని అడుగుతుంది ఏంటంటే వాషింగ్ మెషిన్ యొక్క కాస్ట్ ప్రైస్. మరి వాషింగ్ మెషిన్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత 115 పార్ట్స్ కదా. సో ఆ 115 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది, అవునా కదా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే క్యాన్సిల్ అవుతాయి చూడండి, ఇది క్యాన్సిల్ అవుతుంది. 191 ఇక్కడ 382లో 2 టైమ్స్ పోతుంది, పక్కన 00 కాబట్టి 200 టైమ్స్ పోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 2 × 115 అంటే ఏమవుతుంది 230 అవుతుందా, 230 అవుతుంది. కానీ ఇక్కడ మనకి 00 ఉన్నాయి కదా, సో 00 కాబట్టి 00 యాజ్ ఇట్ ఈస్ పెట్టేసేయి. అలా ఈ వాషింగ్ మెషిన్ యొక్క కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 2300 దట్ ఈస్ ఆప్షన్ డి అనమాట, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే 5% మోర్ ఈజ్ గెయిన్డ్ బై సెల్లింగ్ ఏ కౌ ఫర్ ₹1010 దాన్ వాట్ ఈస్ గెయిన్డ్ బై సెల్లింగ్ ఇట్ ఫర్ ₹1000. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద కౌ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఆవును 1000 రూపాయలకు అమ్మినప్పుడు వచ్చే లాభం కంటే 1110 రూపాయలకు అమ్మితే 5% ఎక్కువ లాభం పొందుతారు. ఆ ఆవు యొక్క కొన్న వెల ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి ఒక ఆవును ఎంతకు అమ్ముతున్నాడు, ఇక్కడ ఎంతకు అమ్ముతున్నాడు అంటే 1110 రూపాయలకి, అంటే 1010 రూపాయలకి అమ్ముతున్నాడు. ఈ విధంగా అమ్మినప్పుడు వచ్చిన ప్రాఫిట్ అనేది ఇది ఎలా ఉందంటే ఇదే ఆవుని ఎంతకు అమ్ముతున్నాడు, ఇక్కడ రెండోసారి 1000 రూపాయలకి అమ్ముతున్నాడు. ఇలా అమ్మినప్పుడు వచ్చిన ప్రాఫిట్ ఉంటుంది చూసారా P2. సో దీనికంటే ఈ P1 అనేది ఎలా ఉందంటే 5% మోర్ ఉందన్నమాట, ఓకేనా. P1 అనేది P2 కంటే 5% మోర్ ఉంది. అంటే సపోజ్ ఇది 100% అనుకుంటే, ఇది 100% అనుకుంటే, ఈ P2 అనేది 100% అనుకుంటే, అప్పుడు ఇది ఎలా ఉంది దీనికంటే 5% ఎక్కువ ఉంది. అలా P1 అనేది 105% ఉందన్నమాట, ఓకేనా. అలాగే ఇక్కడ చెప్పండి నాకు ప్రాఫిట్ అంటే ఏమవుతుందంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అవుతుంది, అవునా కదా. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత 10 అవునా, మైనస్ కాస్ట్ ప్రైస్, అవునా. అలాగే ఇక్కడ ప్రాఫిట్ అంటే ఏమవుతుంది సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అంటే 1000 మైనస్ కాస్ట్ ప్రైస్ మారుతుంది అనమాట, ఎందుకంటే సేమ్ కౌ కదా. సో అలా అనమాట. ఇక్కడ చూడండి 105%లోంచి ఇది తీసేస్తే ఏమవుతుంది మనకి 5% వస్తుంది, అవునా. ఇక్కడ డిఫరెన్స్ తీసుకోండి ప్రాఫిట్లకి, అవునా. అలాగే ఇక్కడ డిఫరెన్స్ తీసుకోండి ప్రాఫిట్లకి, అప్పుడు రెండు డిఫరెన్స్లు ఈక్వల్ అవుతాయి కదా. ఇక్కడ డిఫరెన్స్ ఎంత 5% అవుతుంది, అవునా కదా, 5% అవుతుంది. అలాగే ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటే ఏమవుతుందంటే మైనస్ సిపి మైనస్ ఆఫ్ మైనస్ సిపి అంటే ప్లస్ సిపి, మైనస్ సిపి ప్లస్ సిపి క్యాన్సిల్ అయిపోతుంది. 1010 మైనస్ 1000 అంటే 10 అవుతుంది. అలా డిఫరెన్స్ ఏమవుతుందంటే 10 అవుతుంది. ఇక్కడ డిఫరెన్స్ ఏమో 5% అవుతుంది అనమాట, ఓకేనా. అయితే మనల్ని అడుగుతుంది ఏంటంటే ఇక్కడ ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద కౌ, అంటే ఈ కౌ యొక్క కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జనరల్గా చాలా మంది ఏమనుకుంటారు అంటే కాస్ట్ ప్రైస్ కాబట్టి 100% అనుకుంటారు, ఓకే అది 100%. కానీ ఇక్కడ ఈ కేసులో మనం 100% అంటే ఏమని తీసుకున్నాం, ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ని మనం 100%గా తీసుకున్నాం, ఓకేనా. కానీ ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాస్ట్ ప్రైస్ అవ్వదు. బట్ మనం ఇక్కడున్న ప్రాఫిట్ని యూజ్ చేసుకొని ఈ ఈక్వేషన్ యూజ్ చేసుకొని మనం కాస్ట్ ప్రైస్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఓకేనా. సో 100% కనుక్కుంటే మనకు ప్రాఫిట్ వస్తుంది, దాన్ని బట్టి కాస్ట్ ప్రైస్ తీసుకురావచ్చు అనమాట. అంతేకాని ఈ 100% అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాస్ట్ ప్రైస్ అవ్వదు ఈ కేసులో, ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ప్రాఫిట్ వాల్యూ పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 5 1 టైమ్, 5 ఇక్కడ 2 టైమ్స్, క్రాస్ మల్టిప్లై చేస్తే 200 అవుతుంది. ఇది P2 వాల్యూ అనమాట. అది దేనికి ఈక్వల్ అయింది, ఇక్కడ 1000 మైనస్ కాస్ట్ ప్రైస్కి ఈక్వల్ అయింది. సో దీన్ని బట్టి డైరెక్ట్గా కాస్ట్ ప్రైస్ ఏమవ్వాలి 800 రూపీస్ అవ్వాలి, ఓకేనా. ఇక్కడ నుంచి కాస్ట్ ప్రైస్ కనుక్కుంటాం, అంతేకాని ఇక్కడ వచ్చిన 200 అనేది కాస్ట్ ప్రైస్ అవ్వదు అనమాట. 100% అయినప్పటికీ ఇది కాస్ట్ ప్రైస్ అవ్వదు అనమాట ఈ కేసులో, ఓకేనా. సో అలా మన ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్ అనేది మీరే చేయాలన్నమాట, ఎందుకంటే ఇలాంటి మోడల్ చెప్పే కదా. సో ఇలాంటి ప్యాటర్న్ చెప్పానా లేదా, చూడండి ఇక్కడ లాస్ ఇచ్చాడు, లాస్ పర్సంటేజ్ ఇచ్చాడు, గెయిన్ పర్సంటేజ్ ఇచ్చాడు, మనకి అలాగే మనీ ఎంత ఎక్కువ ఇచ్చాడు అనమాట, ఎంత 1596 మోర్ అంటున్నాడు కదా. సో అది ఇచ్చాడు. మనల్ని అడుగుతుందేమో కాస్ట్ ప్రైస్. ఏం చేయాలి, సేమా డిఫరెంటా చూసుకోవాలి, అది మనీకి ఈక్వల్ చేయాలి. కాస్ట్ ప్రైస్ అంటే 100% కనుక్కుంటే ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్ చేయండి. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.